నిన్నటి నుంచి చంద్రబాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. ఏంటమ్మా సార్, మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చొన్నారు సార్. ఆ ఇల్లు ఇల్లు ఇచ్చారు, అట్ట జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిది. తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. చూశారుగా, ఆ వీడియోలో ఒక మహిళ వచ్చి తమ కొడుకు డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం ఇప్పించాలని కోరింది. ఆమె వద్ద నుంచి వినతి పత్రం తీసుకున్న చంద్రబాబు దానిని కలెక్టర్ కు ఇస్తూ వీళ్లకు ఒక ఆటో ఇవ్వండి అని చెప్పినట్లుగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే అది కట్ చేసి ఎడిట్ చేసిన వీడియో. ఇప్పుడు అసలు వీడియో చూపిస్తాను, చూడండి. ఏం చేస్తామా నువ్వు? ఆటో డ్రైవర్. ఇద్దరిని శ్రీ చైతన్య చదివిస్తున్నాం. చాలా సంతోషం. గుడ్. చాలా గొప్ప మనసుతో పిల్లల్ని బాగా పైకి రావాలని చదివిస్తున్నావు. ఏంటమ్మా? సార్, మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చొన్నారు సార్. ఆ ఇల్లు ఇల్లు ఇచ్చారు, అట్ట జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిది. తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. చూశారుగా, ఇటీవల తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిట్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన ముక్కర అంబిక ఇంటికి ఆయన వెళ్లినప్పుడు ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలిసి వారికి జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అయితే సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎదురింటికి చెందిన మరో మహిళ తన డిగ్రీ చదివిన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కొందరు దురుద్దేశంతో అంతకు ముందు సీఎం అంబిక భర్తకు ఆటో ఇప్పించాలని ఇచ్చిన ఆదేశాలను ఈ మహిళ చేసిన అభ్యర్థనకు జత చేసి చదువుకున్న యువకుడికి ఆటో కొనిస్తారంట అంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రెండు వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం అలాగే నారా లోకేష్ స్పష్టం చేశారు. రెండు వేరు వీడియో క్లిప్లను కలిపి కట్ అండ్ పేస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కూటమి ప్రభుత్వ పాలనలో లోపాలు వెతకలేకే వైసీపీ ఇలాంటి తప్పుడు వీడియోలతో బురద జల్లే ప్రయత్నం చేస్తుందని లోకేష్ మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ముఖ్యమంత్రి లేదా మంత్రులు పర్యటనకు వెళ్లిన ప్రతి చోట చాలా మంది తమ పిల్లలకో తమకో ఉద్యోగం కావాలని కోరడం సహజం. కానీ ఇలా కోరిన ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాని పని. అందరికీ ఉపాధి కల్పించడం కోసమే ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భారీగా పరిశ్రమలను తీసుకువస్తుంది. ఆ పరిశ్రమల్లో యువత తమ స్వయం కృషితో నైపుణ్యంతో ఉద్యోగాలు సంపాదించుకోవాలి తప్ప ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అడిగితే వెంటనే ఉద్యోగం రాలేదని నిరాశ చెందడం లేదా విమర్శించడం సమంజసం కాదు. అందుకే ఇలాంటి వీడియోలపై స్పందించేటప్పుడు కేవలం పార్టీల పరంగా కాకుండా నిజానిజాలు కూడా విశ్లేషించుకొని విమర్శిస్తే బాగుంటుంది.